సొంత నియోజకవర్గం పాలకొల్లులో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండపం, షాదీఖానా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనాలను మంత్రి సందర్శించారు. నిర్మాణ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 1,55,00,000 నిధులతో గౌడ, శెట్టిబలిజ కళ్యాణ మండపాల పనులు చేశామని, అలాగే మైనార్టీ కార్పొరేషన్ నుంచి 80 లక్షల నిధులు తీసుకొచ్చి 60 లక్షలతో ముస్లిం షాదీఖానా పనులు చేపట్టామన్నారు. ఇక 3.5 కోట్ల రూపాయలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక భవనం సుందరీకరణ పనులు మొదలుపెట్టామని చెప్పారు. అయితే గత వైసీపీ పాలనలో వీటికి కనీసం రంగులు కూడా వేయించలేకపోయారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఈ 3 కళ్యాణ మండపాలను పూర్తి చేసే బాధ్యత తను తీసుకుంటా అని మంత్రి తెలిపారు. 2014లో నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏదైతే 30 సంవత్సరాల నుండి పునాది దశలు కూడా దాటనటువంటి అంబేద్కర్ గారి భవనం చూసి ఒక ఆవేదన కలిగి మన భారత రత్న, మన భారత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ గారి భవనం మరి ఇట్లా ఉండడం మరి ఎంతవరకు కూడా శ్రేయస్కరం కాదని అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద మరి ఏదైతే ఎస్సీ సప్లైన్ నిధులు దగ్గర అటు పంచాయతీరాజ్ నుంచి అదేవిధంగా ఇటు మున్సిపల్ నుంచి కూడా 3,50,00,000 రూపాయల నిధులు పెట్టి అత్యంత సుందరంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ మనం నిర్మాణం పూర్తి చేయడం జరిగింది.